మెడికల్ అకాడమీని రద్దు చేశారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలోని ఏకైక బాలికల ఐఐటి, ఎన్ఐటి మెడికల్ అకాడమీని కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా మూసేసింది. దళిత, గిరిజన, బీసీ మైనార్టీల బిడ్డలు చదివే గురుకులానికి అద్దె భారమైందని సాకులు చెప్తోంది. ఈడుపుగల్ల అకాడమీ బంద్తో 280 మంది భవితవ్యం రోడ్డున పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన తాము రెండో ఏడాది ఎక్కడికి వెళ్లాలంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఐటి, ఎన్ఐటి మెడికల్ సీట్లు సాధించాల లక్ష్యంతో తామంతా చేరితే కేవలం అద్దె చెల్లించలేమంటూ ప్రభుత్వం మాట మాత్రమైనా చెప్పకుండా కృష్ణా జిల్లా ఈడుపుగల్ల అకాడమీని మూసేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలిచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బాలికలకు ఉన్న ఏకైక అకాడమీని మూసేసి వేరే గురుకులంలో చేరాలని అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమైన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి క్షేత్రస్థాయిలో అనేక కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం ఏకైక మెడికల్ అకాడమీకి అద్దె చెల్లించలేమని చేతులెత్తేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమేనని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.